ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు, బెరాక బ్లెస్సింగ్స్, బెరాక ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము 19వ కీర్తన మొదటి 3 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఇక్కడ ఆకాశము గురించి చెబుతున్నాడు, అంతరిక్షము గురించి చెబుతున్నాడు, పగలు గురించి చెబుతున్నాడు, రాత్రి గురించి చెబుతున్నాడు. ఆకాశము, అంతరిక్షము, పగలు, రాత్రి ఇవి ఏమి చేస్తున్నాయి అంటే, ఆకాశము దేవుడు తన నోటి మాట చేత ఆకాశమును సృష్టించాడు, భూమిని సృష్టించాడు, అంతరిక్షం సమస్తమును ఆయన నోటి మాట చేత సృష్టించాడు. సూర్యుని సృష్టించాడు, నక్షత్రాలను సృష్టించాడు, చంద్రుణ్ణి సృష్టించాడు, సకల చరాచర జాతులను మరి జీవరాశులను దేవుడు తన నోటి మాట చేత అవి కలుగును గాక అని పలుకగా అవి కలిగెను అని మనము ఆది కాండంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని నోటి మాట ద్వారా కలిగినటువంటి ఈ సృష్టి అంతా, ఆకాశము కానివ్వండి, మరి భూమి కానివ్వండి, మరి అంతరిక్షము, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనంటే దేవుని మహిమను వివరించుచున్నాయి. వాటి పని మనకు మరి భౌతికంగా మనమేమనుకుంటున్నాం, సూర్యుడు మనకు ఎండనిస్తున్నాడు, వేడినిస్తున్నాడు, పగలునిస్తున్నాడు, చంద్రుడు రాత్రిపూట వెన్నెలనిస్తున్నాడు, నక్షత్రములు మరి రాత్రిపూట మినుకుమంటూ వెలుగుతూ ఉన్నాయి. ఇవి రకరకాలుగా మన దైనందిన జీవితంలో అవి మనకు ఉపయోగపడుతున్నాయి. దేవుడు మన కోసమే వాటిని నియమించాడు, కరెక్టే. వాటిని మన కోసమే దేవుడు తయారు చేశాడు, కేవలం మానవుని కొరకే. అంటే పక్షులు, జాతులు, ఇవన్నీ వృక్షాలు, వీటికి కూడా ఉపయోగపడుతున్నాయి. కానీ దేవునికి మనం ఎక్కువగా మనం ఇష్టము కాబట్టి అవి మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అయితే మనం ఇలాగున అనుకుంటుండగా దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, అవి దేవుని మహిమను వివరిస్తున్నాయి అని అంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచన చేయాలి? ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది అంటే స్తుతిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఎంత గొప్ప విషయం! అయితే ఈరోజు దేవుడు మనకేస్తున్న ప్రశ్న, ఈ 19వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనకు తెలియచేస్తున్న విషయము, సూటిగా వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఆయన నోటి మాట చేత సృష్టింపబడిన సృష్టి దేవుని మహిమను వివరిస్తూ ఉంటే, ఆయన మహిమను, చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంటే, ఆయన చేతి ద్వారా నిర్మించబడిన మనము, ఆయన నోటి ద్వారా మన నాసికారంధ్రములో జీవాత్మను ఊదింపబడినటువంటి మనము ఇంకెంతగా దేవుని మహిమను మనము వివరించాలి, ప్రచురపరచాలి. కేవలం కలుగునుగాక అంటే కలిగినటువంటి సృష్టి దేవుని మహిమపరుస్తూ ఉంటే, తాను ఎంతో ఇష్టపడి ప్రేమించి తన స్వహస్తాలతో నేలమంటిని తీసుకుని నరునిగా నిర్మించినటువంటి మనము, ఆయన జీవాత్మ చేత నింపబడినటువంటి మనము ఇంకెంతగా దేవుణ్ణి మనము స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి. అంత మాత్రమే కాదు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మన పాపములనన్నీ కూడా ఆయన మీద వేసి ఆయనను సిలువకు అప్పగించినటువంటి దేవుడు, తద్వారా మనల్ని పాపము నుండి, శాపము నుండి విడుదల కలిగజేసినటువంటి దేవుణ్ణి మనం ఎంతగా మహిమపరచాలి, ఘనపరచాలి, కీర్తించాలి, స్తుతించాలి, నలుగురిలో ఆయన మహిమను వెల్లడిపరచాలి. ఇదే దేవుడు మనకేస్తున్న ప్రశ్న. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు రక్తము చేత కడగబడినటువంటి మనము ఆయన సువార్తను ప్రకటించకుండా ఉండకూడదు. నీకు సందర్భము దొరికినప్పుడల్లా, అవకాశము దొరికినప్పుడల్లా ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన కీర్తిని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రఖ్యాతిని, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు సిలువలో చనిపోయాడో, ఇవన్నీ కూడా మనం వివరించినట్లయితే దేవునికి మహిమ వస్తుంది, ఒక ఆత్మకు రక్షణ వస్తుంది. దేవదూతలకు లేనటువంటి భాగ్యమును ఈ భూమి మీద నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని మహిమపరుద్దాం, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.